దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు మంత్రి సీతక్క. ములుగు మండలంలోని పలు గ్రామాలకు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి మన ప్రాంతానికి చుక్క నీరు కూడా ఇవ్వలేదని సీతక్క విమర్శించారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు 2 పంటలు సాగు చేసి సాగునీరు అందించడమే లక్ష్యమని సీతక్క తెలిపారు. అక్క కొబ్బరికాయ కొబ్బరికాయలు ఉన్నాయి ఎక్కడ మనకు ఒక పద్ధతిగా తవ్వించాల్సిన అవసరం ఉంది. ఆ పని కూడా వెంటనే మొదలు పెడతాం. రేపెల్లుండి కలెక్టర్ తోటి మాట్లాడి ఇక్కడ ఇచ్చేటువంటి రైతుల పంట నష్టాలను ఇస్తూ ఇంకా మిగతాది ఏదైతుందో అది కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా డబల్ రోడ్ కానీ మరి ఎన్హెచ్ నుంచి కూడా రామచంద్రపురం వరకు ఉన్నటువంటి వయా గోపాల్ నగర్ నుంచి రోడ్డు కానీ మరి ఇక్కడ మాడలక్ష్మారెడ్డి పల్లె కానీ ఏసీ నగరం కానీ ఈ రోడ్లన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ లో ఉన్నాయి. తొందరలోనే అవి కూడా మనం చేసుకుందాం. అదే కాకుండా గ్రామాలలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, తర్వాత ఇండ్లు, ఇవన్నీ స్కీమ్స్ కూడా మీకు కూడా తెలుసు. ఇప్పటికే మరి 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా వస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ పెట్టడం జరిగింది. మరి రేపే మరి పినపాక నియోజకవర్గంలో మన భద్రాద్రి రాముడి దగ్గర మొక్కుకొని రేపు మనుగూరులో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ మరి 5 లక్షల ఇండ్ల పథకాన్ని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే అక్కడికి రావాలని తెలియజేస్తూ, రైతులందరూ సంతోషంగా ఉంటే ఆ రాజ్యం బాగుంటది, ఆ ప్రజలు బాగుంటారు. రైతులు నిత్యం బాధలో కష్టాలలో ఉంటే మరి ఏడుస్తూ తూడుస్తుండే రాజ్యం బాగుండదు. కాబట్టి మన ప్రాంతం నుంచే నీళ్లు పోయినాయి వాస్తవానికి, కానీ మనకే అన్యాయం జరిగింది. అటు గోదావరి ఉన్నా, ఇటు పెద్ద పెద్ద చెరువులు ఉన్నా, రామప్ప చెరువుల